ల్యాండ్ అడ్వాన్స్ ఆపరేషన్స్ ఇంతకుముందు ఉండేవాటి కంటే వెరీ అడ్వాన్స్ లెవెల్‌లో ఎలా ఇంటిగ్రేషన్ చేయాలో చూద్దాం. జనరల్‌గా మనం చూసుకున్నప్పుడు ల్యాండ్ యూజర్‌కి ఎక్కడెక్కడ ఉందనేది మనకు తెలుస్తుంది. ఈ డేటాను బట్టి మనం డీపర్‌గా వెళ్ళాలంటే మనకు అర్థం కాదు కదా! మెయిన్‌గా ఇక్కడికెళ్ళాలి. ఆహ్, మన పొలం ఎక్కడుందో చూసుకుంటాం. చూసుకుంటే సరిపోతుందా? సరిపోదు. మనం ఉండే పొలం చుట్టూరు ల్యాండ్ కవర్స్ ఎవరెవరు ఎగ్జిస్టింగ్‌లో ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకుంటే సరిపోతుందా? సరిపోదు. ఎగ్జిస్టింగ్ ఉండే డ్రాఫ్టింగ్‌లో ఎంట్రీస్ ఎలా ఉన్నాయి? ఓవర్ ఫిట్టింగ్‌లోకి వచ్చున్నాయా? లెస్ ఫిట్టింగ్‌లోకి వచ్చున్నాయా? అనే ఇన్ఫర్మేషన్‌ని తీసుకోవాలి. మెయిన్‌గా ఈ డేటా మొత్తం మనం చూసుకున్నప్పుడు డిస్ట్రిక్ట్ వైస్ మనం కేటగరైజ్ చేసుకుని 23 డిస్ట్రిక్ట్స్ ఎన్నో ఉన్నాయి. ఒక డిస్ట్రిక్ట్స్ చూసుకున్నప్పుడు యావరేజ్ మీద 2 జీబీ, 1.5 జీబీ యావరేజ్ మీద ఉంటుంది. ఒక స్టేట్ వైస్ మొత్తం డేటా కవర్ వచ్చేసి ఇంచుమించు ఆహ్, ఒక 120, 130 జీబీ దాకా ఉంటుందండి. స్టేట్ వైస్ ల్యాండ్ కవర్ డీటెయిల్స్ అంటే రికార్డ్స్. అంటే జీబీస్‌లో ఉంటాయి. ఇప్పుడు అదే మనం కౌంట్స్‌లో చూసుకున్నప్పుడు కౌంట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ మనం యాక్యురేట్‌గా ఉన్నాయా? అది మొత్తం చూసుకొని ఆ జీబీస్‌లో ఉండే డేటా అనేది మనకు అనవసరం. దీంట్లో పర్టిక్యులర్ విలేజ్ ల్యాండ్ కవర్‌ని తీసుకొని విలేజ్‌లో మళ్ళా వచ్చేసి ఎఫ్ఎంబి ల్యాండ్ కవర్ డ్రాఫ్టింగ్‌లో ఓవర్ ఫిట్టింగ్‌గా ఉన్నాయా? అంటే ఉండాల్సిన డ్రాఫ్టింగ్ మెజర్‌మెంట్స్ కంటే బియాండ్ ఎంట్రీలోకి తీసుకొచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ డేటాను వచ్చేసి స్పేషల్ డేటాకి లింక్ చేసినప్పుడు అది మనకు ఆ థ్రిల్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది మనం ఇక్కడ గమనించొచ్చు. సపోజ్ ఈ డేటా అనేది మనం తీసుకున్నాం. తర్వాత ఈ యొక్క డ్రాఫ్టింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీ భూమిలో ఉండే డేటాను వచ్చేసి నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సపోజ్ నేను ఇక్కడ షో అని ఇవ్వంగానే నేను ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండే మీ భూమిలో ఏదైతే డేటా ఉందో డేటాని ఇక్కడ ఆటోమేటిక్‌గా గెట్ బ్యాక్ అయింది. ఇక్కడ గెట్ బ్యాక్ అయింది. అంటే ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ పొలాల గెనాలు ఉంటాయి కదా! ఈ గెనాలకు సంబంధించిన ఎవరెవరు ఆ గెనాలన్నీ చూసుకొని ఎన్ని ఫిట్ అయిన ల్యాండ్ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ గెట్ బ్యాక్ అయ్యాయి. ఇది బాగుంది. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ పూర్తి ఎఫ్ఎంబి డైక్లర్స్ని బట్టి మనం గెట్ బ్యాక్ చేసుకున్నప్పుడు మెయిన్ డ్రాఫ్టింగ్ని డేటా ఫెచ్ బ్యాక్ చేసుకున్నప్పుడు 597గా ఉంది. రికార్డ్స్లో ఎంట్రీ మనం చూసుకున్నప్పుడు 8 ఎకరాస్గా ఉంది. అంటే బియాండ్ డేటా ఎంట్రీ లేకనే తీసుకొచ్చాం. ఇట్లా ఫన్నీ ఇన్సిడెంట్స్ అనేది మనం అంటే ఓవర్ ఫిట్టింగ్ డేటాలో మనం చూసుకున్నప్పుడు ఓవర్ ఫిట్టింగ్ కేసెస్ మనం గమనించవచ్చు. ఇది ఓకే. అదేవిధంగా సపోజ్ నాకు ఇక్కడ ఈ సర్వే నెంబర్ మీద 2 గెనాలు ఉన్నాయి. ఇదొక గెనం, ఇదొక గెనం. నాకు దీనికి సంబంధించిన ఎలా ఉంది అనేది చూద్దాం అనుకున్నా. వన్స్ నేను లోడ్ చేయంగానే ఇది ఆటోమేటిక్‌గా ఇక్కడికెళ్తుంది. ఆ డేటా ఏదైతే ఉందో ఆ విలేజ్‌కి సంబంధించిన డేటాస్ చెక్ చేసుకుంటుంది. ఆ విలేజ్‌లో ఆహ్, ఈ పర్టిక్యులర్‌గా ఈ 443 అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏందో అది గెట్ బ్యాక్ చేసుకొని చూపిస్తుంది. బావుందా? ఇది బావుంది. ఇట్లా మనం చూసుకుంటూ మనం వెళ్తా ఉన్నప్పుడు వస్తుంది. ఇది ఒక యూజర్‌కి సంబంధించిన గిరి అనే యూజర్ కింద. ఈ చెక్ ఫర్ ద అనదర్ యూజర్. యూజర్ అనే అతను లాగిన్ అయిపోయాడు. మనకు తర్వాత ఇంకొక యూజర్ వచ్చేసి లాగిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే నెట్వర్క్‌లో ఉంటుంది కదా! యూజర్ బి అనే వ్యక్తి యూజర్‌కు సంబంధించిన ఉంటే ఇప్పుడు మామూలుగా ఏదైతే కాగితం రూపంలో వచ్చేది అది పనికిరాదు, పోవడం ఉండదు. యూజర్ వైస్ రికార్డ్స్ మనం గెట్ బ్యాక్ చేసుకున్నప్పుడు ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ కాకుండా దానికి సంబంధించిన డిఫరెన్స్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి గెట్ బ్యాక్ అవుతున్నాయి. వన్స్ ద రికార్డ్స్ ఈస్ ఫెచ్ బ్యాక్ అయింది కదా! ఇక్కడ మనకు శాటిలైట్‌లో చూసుకున్నప్పుడు మనకు క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ గెట్ బ్యాక్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాం. వన్స్ మనకు లోడ్ అని ఇవ్వంగానే
ఇక్కడ బ్యాక్ సైడ్లో సంబంధించిన కవర్ ఏదైతే ఉందో ఆ విలేజ్కి సంబంధించిన ల్యాండ్ కవర్ మాత్రం గెట్ బ్యాక్ అవుతుంది. అదే డిస్టిక్ వైజ్ అంటే జీబీలో ఉంటుంది. అదంతా పనికి ఏదైనా పనికి మనకు అవసరం లేనిది ఎంత ఉన్నా ఆ రైతుకి అదంతా ఎంతో ఉంటుంది. అదంతా వాడు చూసుకొని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో ఉంటుంది తెలుసుకోవాల్సింది అంత అవసరం లేదు. అతనికి సంబంధించిన ఏమైతే ఉన్నాయో అతను తెలుసుకోగలిగితే చాలు. అతను దీని చుట్టూరు ఎవరెవరు పొలాలు ఉన్నాయి ఫార్మర్ చూసుకోగలగాలి. ఆ డ్రాఫ్టింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ కవర్ డ్రాఫ్టింగ్ కంటే బియాండ్ 5 యాక్చువల్గా డైక్లాట్ ప్రకారం 591 ఉంది. కాకపోతే 8 ఎకరాస్ దాకా ఎంట్రీలోకి తీసుకొచ్చారు. ఇది ఓవర్ ఫిట్టింగ్ కింద మనం డేటా అనాలిసిస్లో మనం నోటీస్ చేయొచ్చు. ఫైన్. ఇదే విధంగా ఇది 444 వన్స్ దీంట్లో 444 డ్రాఫ్టింగ్లో మనం 2 స్ప్లిట్స్గా ఉంటుంది. మనకు ఒక స్ప్లిట్ ఎట్ వచ్చిండేది, రిమైనింగ్ అంతా స్ప్లిట్ దీంట్లోకి వస్తుంది. వన్స్ మనం ఇక్కడికి వెళ్ళేసి ఫేజ్ ప్యాక్ చేసుకున్నప్పుడు దీంట్లో ఇంట్రెస్టింగ్ డేటా ఇంకో పాయింట్ అనేది మనం గమనించవచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది కూడా ఈ డ్రాఫ్టింగ్ సంబంధించి ఇక్కడికి వెళ్తుంది. ఏందమ్మా దానికి సంబంధించిన ల్యాండ్ కవర్ అనేది గెట్ బ్యాక్ చేసుకుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా తీసుకునింది. మొత్తం 534 ఉంటే 514 మాత్రం ఎంట్రీలోకి తీసుకొచ్చారు. రిమైనింగ్ మిస్ అయిన డేటా వచ్చేసి అంటే ఓవర్ ఫిట్, అండర్ ఫిట్ అంటే ఉండాల్సిన డ్రాఫ్టింగ్ కంటే పూర్తి ఎక్స్టెండ్ అనేది ఇక్కడ ఎంట్రీలోకి తీసుకురావాలి. ఇట్లాంటి ఎవరైతే మిస్ అయ్యి ఉంటుందో వాళ్ళు తిరిగి ఇబ్బంది అవుతూ ఉంటారు. అది చాలాసార్లు నోటీస్ చేశాను. ఈ కంట్రోలింగ్ ఫార్మర్సే వాళ్ళ క్రాఫ్ట్ అనేది రిజిస్టర్ చేసుకోవడం కానీ వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది చేసుకోవడం కానీ అది ఫార్మర్సే వాళ్ళ కంట్రోల్లోకి ఇచ్చేసేయాలి. మెజారిటీ ఆఫ్ ఏదైతే జియో స్పేషల్ డేటా మేనేజ్మెంట్ గ్రౌండ్ లెవెల్లో డేటా ఎంట్రీ చేసేదానికి హైరార్కీలో మేనేజ్ చేస్తున్నారు. విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డిఓ అట్లా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అలొకేషన్ ఆఫ్ స్పేషల్ డేటా వచ్చేసి విలేజ్ లెవెల్ ల్యాండ్ కవర్ డేటా మొత్తం ఒక విఆర్ఓ కింద స్పెషల్ డేటా యూ కెన్ డూ కార్డ్ ఆపరేషన్స్ క్రియేట్ అండ్ రిట్రీవ్ మోడిఫికేషన్స్ అనేది డూ నీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. సర్వేర్ అతనికి ఇస్తారు స్పెషల్ ఎడిటింగ్స్ నువ్వు చేయది. కాకపోతే రియాలిటీలో చూసుకున్నప్పుడు అండర్ ఫిట్ ఓవర్ ఫిట్స్ కిందే ఉన్నాయి. ఐ డోంట్ నో వై ఇట్ విల్ బి హ్యాపెన్. డేటా మెయిన్ ఎవరైతే డెవలపర్స్ అయితే ఉన్నారో బ్యాక్ అండ్ డెవలప్స్ ద వే ఆఫ్ షిఫ్టింగ్ మెకానిజం అంటే డేటా ఫార్మర్స్కి రీచబిలిటీలో అనేది చాలా వాళ్ళ సైడ్ నుంచి డెవలప్మెంట్ అనేది లేదు. దానివల్ల ల్యాక్స్ ఆఫ్ ఇష్యూస్ చూసాము. ఇక్కడ డైక్లాట్స్ డ్రాఫ్టింగ్ 534 ఎక్స్టెండ్గా ఉంది. ఫీల్డ్ లెవెల్లో ఎంట్రీ 514గానే ఉంది. అవన్నీ ఇది స్పందనలో కూడా కంప్లైంట్ చేశాను. బట్ మా మదర్ది ఎంతో 20 సెంట్స్ ఎంత రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్లోకి ఎంట్రీ అవ్వాలి, బట్ నో రెస్పాన్స్. ఇంకొకటి ఇది 439 వన్స్ ఈ డ్రాఫ్టింగ్ అయిపోయింది. ఈ డ్రాఫ్టింగ్ చూసుకుందాం. వన్స్ మనం ఇవ్వంగానే మనం ఆ డేటా మొత్తం మనకు ఎంట్రీ చేయాలంటే కుదరదు. ఉండే డేటా ఏదైతే ఉందో మన డేటా దాంట్లో ఉందా లేదు చూసుకోవాలి. మనం చూసుకున్నప్పుడు ఇది మొత్తం వచ్చేసి 358 ల్యాండ్ కవర్ ఎక్స్టెండ్గా ఉంది. ఇక్కడ 358K ఎక్స్టెండ్గా ఉంది. నోషన్ కింద ఉన్నాయి. అంటే వ్యాలిడ్ పర్సన్ అనేది ఇక్కడ ఎంట్రీలోకి తీసుకురావాలి. దిస్ ఈస్ వన్ డ్రాబ్యాక్. తర్వాత ఈ డ్రాఫ్టింగ్ వన్స్ ఇక్కడ మనం వచ్చేసి లోడ్ అనేది ఇవ్వగానే మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉందో అది ఫెచ్ బ్యాక్ అవడం అనేది మనం గమనించవచ్చు. ఇట్లా మళ్ళీ కేటగిరీ ఆఫ్ డేటా ఉంటుంది. అంటే ల్యాండ్ కవర్స్ ఎట్లా అలొకేషన్ అయి ఉన్నాయి,
పట్టా ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్, డాటర్ ల్యాండ్స్ బేస్డ్ ఆన్ కేటగిరీ, ద వే ఆఫ్ మెకా. ఇక్కడ చూసారా, ఇది ఒక ఇంట్రెస్టింగ్ 228గా ఎక్స్టెండ్ ఉంది. 3 మానేకి ఇచ్చిపోతాయి అట్లా 3 మాయిన డేటా. అంటే వాస్తవానికి ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో మనం చూసుకున్నప్పుడు 228 ఎకరాస్ మాత్రమే ల్యాండ్, ఆ ల్యాండ్ కవర్ డ్రాఫ్టింగ్ అనేది మనకి ఇక్కడ ఉంది. జియో స్పెషల్ ల్యాండ్ కవర్ డ్రాఫ్టింగ్. ఇక్కడ వచ్చేసి ఫీల్డ్ లెవెల్లో ఎంట్రీ వచ్చేసి 3 ఎకరా 28 వరకే ఉంది. అంటే ఎంట్రీలో 1.5 ఎకరా ఎవరుందని ఇక్కడ. నేను వచ్చేసి ల్యాండ్ చుట్టూరు కేఎంఎల్స్ మనం జనరేట్ చేస్తే మనకు ల్యాండ్ చుట్టూరు మనం తిరిగినప్పుడు కేఎంఎల్స్ జనరేట్ అవుతుంది. ఏ ఫార్మర్ ఆ ఫార్మర్ కేఎంఎస్ తీసుకొని అప్లోడ్ చేసినప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఎవరున్నారు అనేది ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. బట్ ఈ విధంగా మనం వ్యాలిడేషన్ చేయొచ్చు. ఇక్కడ మనం చూపించింది ఏంటంటే యూజర్ వైజ్ వచ్చేసి వాళ్ళ డేటా వచ్చేసి గెట్ బ్యాక్ చేసుకోవడం బేస్డ్ ఆన్ అథెంటికేషన్, దే గెట్ బ్యాక్ ద డీటెయిల్స్. అదేవిధంగా ఫార్మర్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు ఏ క్రాఫ్ట్ వేసారు అనేది కూడా వాళ్ళు నమోదు చేసుకోవడం. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మెజారిటీ ఆఫ్ డేటా ఎంట్రీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సైడ్ అయ్యే ఎంట్రీ ప్రాసెస్ అనేది కొంతవరకు రెడ్యూస్ చేయొచ్చు. డేటా ఎఫిషియన్సీ అనేది ఎవరైతే డేటా వాళ్ళకి వాళ్ళు ఎంట్రీ చేసుకోగలుగుతారో చాలా వరకు అందరికీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇట్లా ఎవరైతే మెయిన్ గవర్నమెంట్ రూల్ చేస్తూ ఉన్నారు, పర్సన్స్ మారుతూ ఉంటారు, ఎవరైతే ఉంటారో ఈ డేటా ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉంటుందో ఈ హై లెవెల్లో ఉండే మానిటరింగ్ టీమ్స్ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతను చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి గుడ్ విషన్, వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా బెటర్గా చేస్తారు. ఈ ల్యాండ్కి సంబంధించి ఈ గవర్నెన్స్ అయ్యి తీసుకుని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఏదో రీసర్వే అని చెప్పేసి ల్యాండ్స్ ఫీల్డ్ లెవెల్లో ఏదో కొంత చేశారు. కాబట్టి ఫీల్డ్ లెవెల్లో అంత ఎగ్జిక్యూషన్ అనేది 5 years డ్యూరేషన్లో యాజ్ డెడ్ లైన్లో కంప్లీట్ చేయలేకపోయారు. ఇతను కూడా ఏదో ఈ గవర్నమెంట్స్ అనేది తీసుకున్నారు. కాకపోతే అది రియాలిటీ ఎంతవరకు జనంలోకి తీసుకెళ్తారు అనేది మెయిన్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఫర్ ఎనీ ఇంటెన్షన్. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. వెరీ అడ్వాన్స్డ్ డీప్ లెవెల్ డ్రాఫ్టింగ్ అనాలిసిస్ అనేది ఈ మీ భూమిలో ఉండే డేటాని స్పేషల్ లెవెల్లో మనం తీసుకొని చూపించాం. ఫైన్, ఇట్స్ టేకింగ్ noticing this point. It's getting for the 6 months time to finish ఈ వర్క్ ఫినిష్ చేయడానికి టైం పట్టింది. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై.